Hey everyone, it's my birthday, Feb 13th, a month of love. And yes, నేను ఒకదాన్నే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మేబీ నోబడి విల్ కమ్ అండ్ మేక్ ఇట్ స్పెషల్ ఫర్ యూ. But it doesn't mean it's not special. Because at some point you realize it's your responsibility to do what you love and make yourself happy. Honestly, everyone should celebrate at least one birthday alone like this. ఫస్ట్ ప్లేస్ నేను వెళ్ళింది టెంపుల్కి. ఈ ఇయర్ నేను దేవుడిని హ్యాపీనెస్ని అడగలేదు, స్ట్రెంగ్త్ అడిగాను. లైఫ్లో కొన్ని థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు, కానీ మన పీస్ మాత్రం మన చాయిస్. కంట కొట్టి కళ్ళు మూసుకొని ఒక మాట అడిగాను, గివ్ మీ కరేజ్ టు హ్యాండిల్ వాట్ ఎవర్ కమ్స్. కొంచెం టైము నాకు నేను ఇవ్వాలనిపించింది. సో ఇన్స్టాలో సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ ప్లేస్ దొరికింది. ష్యూర్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్. మనకి తెలియదు కానీ సైనిక్పూరిలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అందులో ఇదొకటి. సీటింగ్ కొంచెం స్మాల్ ఉంది, బట్ మెయింటైన్డ్ వెరీ హైజీనిక్ అండ్ నీడ్ బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ గుడ్ పిక్చర్స్. బిఫోర్ ఈవెన్ టచింగ్ ద ఫుడ్ ఐ పాస్డ్. చుట్టూ గ్రీనరీ, స్లో మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ పీస్ఫుల్ కార్నర్స్. అది చూశాక నేను ఫస్ట్ ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నాను. కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాను, బికాస్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం కూడా ఒక సెలబ్రేషన్. అందులోనూ నేను ఫొటోస్ పిచ్చిదాన్ని. నా ఫ్రెండ్స్ ఎప్పుడూ అంటూ ఉంటారు, లైఫ్ అంతా నువ్వు కెమెరాతోనే బతికేస్తావు అని. బట్ హానెస్ట్లీ ఐ జస్ట్ లైక్ రికార్డింగ్ మెమరీస్, బికాస్ వన్ డే వీ మైట్ ఫర్గెట్ ద డీటెయిల్స్. ఫొటోసే కదా గుర్తు చేసేది ఆ మూమెంట్లో ఎలా ఫీల్ అయ్యామని. అలా ఎవ్రీ కార్నర్ని షూట్ చేస్తూ తిరిగాను. స్టాఫ్ కూడా అనుకొని ఉంటారు, ఈ అమ్మాయి పక్కా ఫొటోస్ కోసమే వచ్చింది అని. బట్ నేను అదేమీ పట్టించుకోలేదు, నా పని నేను చేస్తూనే ఉన్నా. సరే, ఇక ఏమైనా తిందామని మెన్యూ చూశాను. అందులో నాకు బ్రోకలీ సూప్ ఆర్డర్ చేయాలనిపించింది. హానెస్ట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సూప్. ఆల్మోస్ట్ అది తినగానే నాకు ఫుల్ అనిపించింది. నెక్స్ట్ పాస్తా కూడా ఆర్డర్ చేశాను. బై ద టైమ్ ఐ జస్ట్ ఫినిష్డ్. ఓకే శ్రీజ, ఎనఫ్ ఆఫ్ ఈటింగ్ అని అనిపించింది. హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్తో స్లోగా నా రూమ్కి తిరిగి వచ్చేసాను. దెన్ ఐ స్టార్టెడ్ డిసైడ్ నా వాల్ని కొంచెం డెకరేట్ చేద్దామని. దెన్ ఐ స్టార్టెడ్ కటింగ్ ద కేక్ అండ్ పింక్ అండ్ లావెండర్ లైట్ పింక్ రిబ్బన్స్తో వాల్ చిన్నగా డెకరేట్ చేసేసాను. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. మీరంతా ఆల్రెడీ చూశారు, సుస్మిత ఇన్ మై ఇస్కాన్ టెంపుల్ వ్లాగ్లో ఉంది అండ్ బేబీ చార్మినార్ వీడియోలో ఉంది. వాళ్ళిద్దరు కలిసి నాకు వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు. సుస్మిత ఆఫీస్ వర్క్ వల్ల రాలేకపోయింది. బేబీ నేను కలిసి డిఎస్ఎల్ మాల్కి వెళ్ళాము. నాకు నచ్చిన వాచ్ తీసుకోమంది. నేను ఈ వాచ్ చూస్ చేసుకున్నాను. వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. అండ్ నా ప్రతి బర్త్డేలో నాతో ఉండేది రాణి, కానీ ఈసారి డ్యూ టు వర్క్ తను రాలేకపోయింది. బట్ షీ సెంట్ మీ మనీ. గో ట్రీట్ యువర్ సెల్ఫ్ అని మనీ సెండ్ చేసింది. నేను నా ఫ్రెండ్స్ విషయంలో ఎప్పుడు గ్రేట్ఫుల్గానే ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. సింపుల్గా ఉన్న వాళ్ళు లైట్స్ యాడ్ చేయగానే చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది. స్లోగా కేక్ టేబుల్ పైన పెట్టి కేక్ కట్ చేశాను. అండ్ మా పేరెంట్స్ వీడియో కాల్లో ఉన్నప్పుడు కేక్ కట్ చేశాను. సో ఉంది ఒకటే కెమెరా కాబట్టి నేను ఆ పార్ట్ షూట్ చేయలేకపోయాను. అండ్ దిస్ ఈజ్ ద రూమ్ ఆఫ్టర్ డెకరేషన్. Happy birthday to me.
నా బర్త్డేకి ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ ఉంది. అదేంటంటే మాలో బేబీ అకేషన్ ఆఫ్ మై బర్త్డే నా పేరుతో మనీ డొనేట్ చేసింది. నా పేరుతో ఒక గుడ్ కాజ్కి కంట్రిబ్యూట్ చేయడం. ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ రిచ్ విత్ ఆల్ దీస్ ప్రైజ్లెస్ లవ్. దట్ డే ఐ ఫెల్ట్ రిచ్ నాట్ ఫైనాన్షియల్లీ బట్ ఎమోషనల్లీ బికాజ్ ద లవ్ మై ఫ్రెండ్స్ షోడ్ మీ వాస్ ప్రైజ్లెస్. అందరూ అంటూ ఉంటారు కదా, ఫీమేల్ ఫ్రెండ్షిప్ అన్నీ ఫేక్ అని, జెలస్ మాత్రమే ఉంటుందని. కానీ నేనంటాను మీకు కరెక్ట్ ఫ్రెండ్స్ దొరకలేదని. బికాస్ రియల్ ఫ్రెండ్స్ షోడ్ అప్ ఇన్ స్మాల్ సైలెంట్ వేస్. నేను ఈరోజు చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. ఐ ఆమ్ ఓవర్ ద మూన్ విత్ ఆల్ ద లవ్ ఐ రిసీవ్డ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మై హార్ట్ సో ఫుల్. మై మెసేజ్ టు ఎవ్రీవన్, ప్లీజ్ బీ గుడ్, spread kindness because love always comes back. Thank you everyone. It's made my day so beautiful and thank you so much. This is the end of this video. Thank you everyone. Again I will come with another video. Until that time, bye.